నిన్న గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్చేసి ఇవాళ కూడా పడుతున్నావా? లేదురా, నిన్న జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని. నీ వాళ్ళని చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలేవు. బండితో గుద్దేసి కింద అడేలా ఉన్నావు. నువ్వు మోస్తావా? నిజమేరా. విరాట్ చూడు, నీ మేలిం బంగారం కూడా మెరుగెట్టేస్తున్నట్టున్నాడు. ఏమండి, మీకేం కాలేదుగా? నేను తీసుకొస్తా. ప్రసాద్ భలే లాగేవరా చేయడు. వీడు వదిలేటట్లేడు రా, పోనీ. వాళ్ళతో ఎందుకు వద్దని చెప్పండి. మీరు ఇలా ఆపండి. కత్తి, వాడు కత్తి పట్టుకొని కాలవండి అలా చూస్తే నాకు ఎదురాదురా. ఏమండి మీకు ఎదురాదా? రాదండి. ఆడపిల్ల పోయి ఉండి ఈత రాకుండా ఏం చేస్తున్నావు అమ్మా? డాన్స్ నేర్చుకున్నదని ఈత నేర్చుకోలేదా? పెళ్లి చూపుల్లో డాన్స్ వచ్చా అని అడుగుతారు, ఈత వచ్చా అని అడగరు కదండి. ఒరే ప్రసాద్, నిన్న అడప వెంకటేశ్వర కూడా బంగారం తాకట్టు స్లిప్ జేబులో ఉండిపోయింది. జాతర నాయనపోతామో. స్వామి, ఆయనకి ఏమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను. అక్కడ దీపం కొండెక్కిలా చేసి ఇక్కడ కొండకు వస్తానని మొక్కుంటావా? అడిగి ఏమన్నా అయితే? సారీ అండి. ఇదే సారీ ఐసీయూ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి? ఎక్స్క్యూజ్ మీ. సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ప్రమాదం ఏం లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడంతే. ఓకేనా? సారీ అండి, కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్లలోకి తోసేశాను. ఆ తోసేదేదో ఆ దొంగను తోసేయచ్చు కదండి. అంత ఆలోచించలేదండి. నేను అంతేనండి. ఆ రోజు మీ కంట్లో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చీఫ్ ఇచ్చాను. కానీ ఆ ఖర్చీఫ్ వల్ల మీ కళ్ళు మండాయి. అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఒక్క నిమిషం అండి. ఇంటర్నేషనల్ కాల్. హలో. హలో, నేను సుబ్బారావునండి. మీ బ్యాంక్ వచ్చాను. ఏంటి, జర్మనీ బ్యాంక్ నుంచా? అదే, నా లోన్ అమౌంట్ 2 లక్షలు కడదాం అనుకుంటున్నా. 2 లక్షలు శాలరీయా? అది కాదండి నేను చెప్పేది. నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి 5 లక్షల ఆఫర్ రెడీగా ఉందండి. వీసా కోసం వెయిటింగ్. ఓకే, బాయ్. ఏంటి, మీరు ఫారెన్ కి వెళ్తున్నారా? అక్కడ బ్యాంక్ లో ఏం చేస్తారు మీరు? ఏమండి, మీరు ఎప్పుడన్నా ఫారినర్స్ నగలు వేసుకుంటాం చూసారా? వేసుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ లో పెడతారు. అక్కడ అప్రైజల్ అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తో సమానం. అవునా? మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా? నేను ఒక్కనే కాదండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతో హనీమూన్లా చేయాలని నా కోరిక. ఎక్కడికో పెట్టి సరే, వస్తానండి. లండన్ అండి? లేదు, వెళ్ళొస్తా. వస్తూనే ఉండండి. అమ్మవారి నగలు తయారయ్యాయిరా. ఇన్నేళ్ళు నాకున్న దిగులు ఈ రోజుతో నీ వల్ల తీరిపోయింది. అమ్మవారి నగలు అమ్మవారికి వేయకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను. ఏంటి తాత ఇది? నువ్వేం చేసినా నా కోసమే కదా చేసింది. రేపు అమ్మవారి నగలు అలాగ మెరుగుపడతానికి వస్తున్నాయి కదా, అప్పుడు వీటిని వాటి ప్లేస్లో పెట్టేద్దాం. ఈ నగలతో నేనే అమ్మవారికి స్వయంగా అలంకరించి వాళ్ళమే పడిపోయి క్షమాపణ కోరుతాను రా. అలాగే చదువు గాని రా, వచ్చి పడుకో. పడుకుంటాను రా, పడుకుంటాను. కంటి నిండా పడుకుని 26 ఏళ్ళయింది.
ఊరుకో తాత. అరే ప్రసాద్, ప్రసాద్, అరే ప్రసాద్, ఏంటి తాతయ్య? అరే నగలు పోయాయిరా. ఏంటి నగలు పోయాయా? ప్రసాద్ చూసా ప్రసాద్ ప్రసాద్ తాతయ్య నగలు ఉన్నాయిగా? ఇవి కావురా, గుళ్ళో అమ్మోరు. గుడిలో నగల? సార్ టీ సార్. మంచినీళ్ళు తీసుకురా. అలాగే సార్. తాళాలు పగల కొట్టలేదు, పెద్దగా కష్టపడలేదు. అంటే దొంగ ఇక్కడోడై ఉంటాడు. సార్ డాగ్ స్క్వాడ్ రెడీగా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా? వద్దొద్దు, అమ్మవారి గుడి కదా, బయట ఉంచు. సార్ తాళాలు ఈ పూజారి దగ్గరే ఉంటాయి. ఇతనే మన మొదటి సస్పెక్ట్. పూజారి అని కూడా చూడను, నిజం చెప్పు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నానయ్యా, పౌరోహిత్యం తప్ప నాకు ఇటువంటి పాప పనులు తెలియవయ్యా. మరి గుడి తాళాలు ఎలా తెరుచుకున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. సార్ వాటర్. సంతూర్ సోపు అంటే పూజారికి తెలియకుండా తాళాలు తీసుకొని సబ్బు మీద అచ్చేసి డూప్లికేట్ తయారు చేసి పని కానిచ్చారన్నమాట. అమ్మీడబ్బా నరసిసు, ఈ గుండోడు మామూలుడు కదా బావా. రాజాబాబు గారు, సార్ అమ్మవారి నగలు ఎన్నుంటాయి? 20 సవర్లు వడ్డానం, 30 సవర్లు చంద్రహారం, ఇంకా రామాచారి గారు అమ్మవారి వస్తువులు ఏమున్నాయో చెప్పండి, మాకు సరిగ్గా తెలియదు కదా. పద పిలుస్తా. అది 30 సవర్ల వడ్డాణం అండి, 20 సవర్ల చంద్రహారం, ఓ 10 సవర్ల 10 సవర్లు గాజులు, 30 సవర్లు కాసుల పేరు, చెవులీలు, ముక్కు పుడక, మొత్తం కలిపి 100 సవర్లు ఉంటాయండి. వీళ్ళెవరు? అమ్మవారి నగలు చేసింది వాళ్ళేనండి. అప్పుడప్పుడు అమ్మవారి నగలకి మెరుగు కూడా పెడుతూ ఉంటారు. నేను ఈయన మనవడినండి. ఈ ఊరు గ్రామీణ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నాను. వీళ్ళు మా అన్నయ్యలు. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళు పెద్ద ప్యాకెట్ బ్యాచ్ సార్. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు, పక్క ఊరోళ్ళు కూడా అయి ఉండొచ్చుగా. అవునండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊర్లో ఇటువంటి దొంగతనాలు ఎప్పుడు జరగలేదు. ఆపండి, మనోళ్ళు మనకు మంచిగానే కనపడతారు. పట్టుబడిన తర్వాత తెలుస్తుంది ఎవడి రంగేంటో. దొంగతనం జరిగే 5 గంటలు కూడా కాలేదు. నగలు ఊరి దాటి ఉండవు. దాదాపు ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు. వెంకట్, సార్. మన టీం మొత్తం పంపించు. ఊరు మొత్తం గాలించు, ఏ ఇల్లు వదలొద్దో. చలా కానిస్టేబుల్ ఫాలో మీ. అలాగే సార్. పదండి. ఆగండి, ఎవడో కదలడానికి లేదు ఇక్కడి నుంచి. రే, నగలు ఇంట్లోనే ఉన్నారా? ఈ పోలీసుల కంటే ముందు వెళ్ళి నగలు తీసేస్తావా? ఏయ్, ఎక్కడికి? ఓ గంట ఆపుకోండి.
సార్ ఊరంతా గాలించాం సార్, ఏం దొరకలేదు. జాగ్రత్త. అందరూ పెళ్లిళ్ళవ్వాలని గుళ్ళో ముడుపులు కడతారు, కానీ నేను మాత్రం ఆ దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నా. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి, లేకపోతే వాడిని పట్టుకొని మీ ముందు నిలబెడతాను. దొరికిన వెంటనే అమ్మవారికి బలిచ్చే మొదటి మేకపోతు వాడే. సార్ టార్చ్ లైట్ దొరికింది సార్. వెంకట్, సార్ దీన్ని ల్యాబ్కు పంపించు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. మొన్న మనకి గుళ్ళో దొరికిన టార్చ్ లైట్ మీద ఫింగర్ ప్రింట్స్ ఆధార్ కార్డ్ తో లింక్ చేసి వెరిఫై చేశాం సార్. వీడి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. ఎవడీడు? వీడి పేరు రమణ సార్, పాత దొంగే. 70కి పైగా దొంగతనాలు చేసి ఉంటాడు. వీడు ఎక్కువగా ముసలోళ్ళు, పిల్లలు, గర్భిణీ స్త్రీల దగ్గర దొంగతనాలు చేస్తుంటాడు. ఎందుకు? వాళ్ళైతే పరిగెట్టలేరు కదా సార్. ఎంత వేస్ట్ గాడు గుళ్ళు నగలేలా కొట్టేశాడు. ఎవడో వీడికి హెల్ప్ చేసి ఉంటాడు. ఈ బంగారం అంతా అమ్మితే ఎంత వస్తుందంటారా? 35 లక్షలు వస్తాయిరా. 35 లక్షలు వస్తుందా? అయ్యి బాబోయ్. ఆ డబ్బు రాగానే డైరెక్ట్ గా బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కడం, ఫ్లైట్ దిగగానే తాయి మసాజ్. అంటే ఇక నుంచి మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అన్నమాట. హలో, పోలీసు వాళ్ళు ఊరంతా నా పోస్టర్ అంటించమేంట్రా? ఏదో తింగర పని చేసి ఉంటా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. ఏదైనా చేయరా. పద చెప్తా. రే, గుడ్లో దొంగతనం చేస్తున్నాడు ఫోటో. ఆ సిఏ గడిని ఈజీగా పెట్టేసుకుంటాడు. ఏమండే, పులిసి పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గొలుసు చేసి కుడి చేత్తో ఇసిరేస్తున్నారు. బ్యాంకుకి సెలవు పెట్టి మరీ చేస్తున్నారు. ఎవరి కోసం అండి అదే? కావాల్సిన వాళ్ళ కోసం రా. కాబోయే వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కదండి. మీ ముఖంలోనే కాదు, మీ చేతి పనిలో కూడా ప్రేమ కనపడుతుంది. సర్లే గాని ఆ ఫోన్ చూడు. ఎవరో యాంగిల్ అంటండి. రే, అది యాంగిల్ కదరా, ఏంజల్. రే, ఈ సానబడి తీసుకురారా. అది అయిపోయిందండి. అది కూడా అయిపోయిందండి. రే, ఇది కుట్టించుకురారా. అర్థమైందండి. ఇంకొక అరగంట దాకా లోపలికి వస్తే ఇదే చెప్పించి కొట్టండి. హలో, హాయ్, నేనండి.